శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణు గంగిరెద్దుల వానువేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుడిని తమకెమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుడి పరిగ్రహించాడు. అంతటా గజాసురుడు, శివ, నీవు నా శిరస్సును ఒక గణ్యతను చేకూర్చి నీవు నా చర్మము ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం, పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన ఒంటికి నలుగు పెట్టుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తప శక్తి వల్ల పొందిన వరములతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుంచి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవ్వరమైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుడి కోపం వచ్చింది. ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడిగా ఉన్న బిడ్డను చూసి, రాధా, పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు ఆర్ద్రమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం కలవాడని, గజానుడనని, వినాయకుడినని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని, దేవా, యజ్ఞములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విగ్రహాధిపత్యంకు పోటీ పడ్డారు. అంతటి శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విగ్రహాధిపత్యం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ప్లానతిజ్య తగునా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు దయాళుడై, శుక్రనారాయణత్వపు మస్కల్కి శతత్రయం గంగాది సర్వతీర్థేశు స్నానో భవపుత్రిక కుమార, నారాయణ మంత్రం ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రము జపించుచు తల్లిదండ్రులకు ముమ్మూరు ప్రదక్షిణము చేయగా కుమారస్వామి తాను వెళ్లే నదులకు ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణాధిపతికి విఘ్నాధిపత్యమును అసంగవలని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి విఘ్నాధిపత్యం అసంగను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడు తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికములకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భక్తాయాసముతో కైలాసములకు వచ్చి మాతాపితులకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము సహకరించగా నానా వస్తువులు పడుతుండగా శివుని శిరస్సు అందున్న చంద్రుడి చూచి పక్కపక్క నవ్వెను. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రునికి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగితలాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగురురాలే చంద్రుని చూసి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడు అనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాపు నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపం